భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత్లో తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్లో స్వర్ణ పతకంతో మెరిశాడు. బెంగళూరు వేదికగా తన పేరిట జరుగుతున్న నీరజ్ చోప్రా క్లాసిక్ టైటిల్ను ఈ స్టార్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన పేరిట జరుగుతున్న అంతర్జాతీయ పోటీలో తానే గోల్డ్ మెడల్ నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యుత్తమంగా ఈటను 86.18 మీటర్ల దూరం విసిరి నీరజ్ చోప్రా గోల్డ్ గెలుచుకున్నాడు. నీరజ్ చోప్రా ఇప్పటికే ఎన్నో టైటిల్స్ గెలిచాడు. టోక్యో ఒలింపిక్స్ 2020లో బంగారు పతకం సాధించాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం సొంతం చేసుకున్నాడు. అంతేకాదు 27 ఏళ్ల ఈ హర్యానా అథ్లెట్ ఖాతాలో ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణాలు, డైమండ్ లీగ్ టైటిల్స్, అదేవిధంగా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో గెలిచిన పతకాలు కూడా ఉన్నాయి. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రోవా గోల్డెన్ స్పైక్ టోర్నీల్లో టైటిల్ కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా తాజాగా క్లాసిక్ ఈవెంట్లోనూ హ్యాట్రిక్ కొట్టాడు. ఇదే ఈవెంట్లో భారత్కు చెందిన సచిన్ యాదవ్ త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పాడు. అతడు అత్యుత్తమంగా బల్యాన్ని 82.33 మీటర్ల దూరం విసిరాడు.